సైడ్కి వచ్చిన సైడ్ వచ్చేయండి నా సెల్ కింది కన్నా అన్నా కొంచెం వెనక్కి రండి వెనక్కి రా వెడల్పుగా అందరూ చేయబెట్టినా వెనక్కి జరగండి మారినటువంటి ఆర్థిక వ్యవస్థలో మనం కూడా మారాలా. ఇప్పటికి కూడా ఫోన్లో ఒకటి ఆలోచన చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఉంటుంది. వాళ్ళు ఆ రకమైనటువంటి ఆలోచన విధానంతో ఉన్నటువంటి వ్యాపార వర్గాలు ఆదాయం వాళ్ళకి అనేది పిల్లలు ఆలోచన చేసుకోమంటారు. ఎందుకంటే మీ తల్లిదండ్రులు చెప్పలేని పరిస్థితులు చాలా మంది ఉంటారు. ఇక్కడ చిన్న కుటుంబాలు ఇది, వాళ్ళ చదువు తక్కువ, వాళ్ళకు ఉన్నటువంటి ఎక్స్పోజర్ తక్కువ, అంటే బయట ప్రపంచం గురించి తెలిసినటువంటి ఆలోచన తక్కువ. కాబట్టి నా వంతుగా భగవంతుడు నాకు అంతో ఇంతో తెలియజేట్టు జ్ఞానం ఇచ్చినాడు, ఇంకా కొద్దిగా పోరాట పట్టించాడు, ఒక స్థాయికి ఎదగలిగినా. కాబట్టి మీకు చెప్పాల్సినటువంటి బాధ్యతగా ఈ కులంలో పుట్టినటువంటి ఒక వ్యక్తిగా మీకు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి వేడికి మళ్ళీ బిడ్డలకి చెప్తా ఉన్నాను, ఉన్నట్టు పెట్టుకోకూడదు అని ఆలోచన పెట్టుకోలేదు. పెద్దగా ఆలోచన చేయండి. ఒక పోరాటం, చిన్న కులాల్లో పుట్టినటువంటి వాళ్ళం, చిన్న ఆర్థిక వ్యవస్థ నుంచి వచ్చినటువంటి కుటుంబాల్లో నుంచి వచ్చినటువంటి వాళ్ళం. కానీ మనం ఒక ఆస్తి కూడా ఇస్తారు. ఇది ఆస్తి, ఇది ఎవరు పోగొట్టుకోలేకపోరు. మార్చాలన్నా మారది. 10 కార్లు ఉండవు, లేదంటే ఒక 1000 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. ఇప్పటికి కూడా మనోళ్ళు చేసేది చాలా వరకు చిన్న చిన్న వ్యాపారాలే, లేదంటే చిన్న వ్యాపారాలే. శాసనసభ్యులు నందికొండ గారి చేతుల మీద నుంచి స్వీకరిస్తున్నారు. థ్యాంక్ యూ భూమిశెట్టి సాయిమూర్తి. తర్వాత పల్లా లక్ష్మీ చంద్రిక 550. మడక మౌలిక 582 మార్కులు. ఏపీ మోడల్ స్కూల్ పొల్లంపేట వారిని రెడీగా ఉండవలసిందిగా కోరుతాను. మూడో ప్రైజ్ గోవింద నాగరాజు, ఎస్పీసీఎన్ మున్సిపల్ హై స్కూల్ రామేశ్వరం. దాసరి కృష్ణకుమార్. తర్వాత కన్సలేషన్ ప్రైజ్ సైనతం రేణుక. కడప జిల్లా తొగటవీర క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి విద్యార్థుల అభినందన కార్యక్రమం, విద్యార్థుల అభినందన కార్యక్రమానికి ఆహ్వానిస్తే ప్రమాణ స్వీకారానంతరం మొట్టమొదటి కార్యక్రమంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటాను. ఒక నిజంగా అభినందనీయమైనటువంటి కార్యక్రమం ఇది. పేద కులం ఇది, పేద కుటుంబాలు ఉండేటువంటి కులం ఇది. ఇటువంటి కులంలో పుట్టి కూడా ఆర్థికంగా అంతో ఇంతో నిలదొక్కుని కులానికి తిరిగి ఇవ్వాలనే ఆలోచనతో వీరు చేస్తున్నటువంటి బృహత్ కార్యక్రమానికి మనస్ఫూర్తిగా వీరందరినీ కూడా అభినందిస్తాను. అదే రకంగా పేద విద్యార్థులకు కానీ విద్యార్థులకు వీరు చేస్తున్నటువంటి సహాయం కాదు ఇది, వాళ్ళు ఇస్తున్నటువంటి నమ్మకం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేటువంటి కార్యక్రమంగానే నేను భావిస్తూ ఉన్నాను. నిజంగా మనస్ఫూర్తిగా వీరందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను. అన్ని చోట్ల కూడా ఇటువంటి కార్యక్రమాలు జరగాల. పేదరికం లేని, ఆర్థిక అసమానతలు లేని సమసమాజం కావాలంటే పిల్లలకు భవిష్యత్తు గురించి ఖచ్చితంగా తల్లిదండ్రులు తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత, సమాజంలో జీవన పోరాటంలో ఎదుర్కోవాల్సినటువంటి సవాళ్ళను కానీ అధిగమించాల్సినటువంటి సవాళ్ళ గురించి కానీ పూర్తి స్థాయిలో తెలియజెప్పేటువంటి కార్యక్రమం తల్లిదండ్రుల మీద, ఈ రకంగా కుల పెద్దల మీద కూడా ఉంటుంది. ఆ కార్యక్రమాన్ని కూడా వీళ్ళు భవిష్యత్తులో ఆచరిస్తే అదంతా ఖర్చుతో కూడుకున్న పని కాదు. కేవలము వాళ్ళ అనుభవము, సమాజం పట్ల వాళ్ళకు ఉన్నటువంటి దృక్పథము, జీవితంలో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు, మారుతున్నటువంటి జీవన ప్రమాణాలు, వీటి గురించి కుల బాంధవులు తల్లిదండ్రులు కూర్చొని పిల్లలకు తెలియజెప్పండి. భవిష్యత్తులో పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద కూడా ఈ సంఘం క్లాసెస్ ఇప్పించగలిగితే వాళ్ళ ఆలోచన విధానంలో మార్పు వస్తుందని కూడా నేను బలంగా నమ్ముతా ఉన్నా. వాళ్ళని కూడా ఆ కార్యక్రమాలు చేయమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. అంతేకాకుండా ఈ రోజున ఆ కులంలో పుట్టి ఒక స్థాయికి ఎమ్మెల్యేగా 2 సార్లు, అదేవిధంగా 4 సార్లు పోటీ చేసినటువంటి పరిస్థితుల్లో ఒక స్థాయిలో నన్ను ఆలోచన చేసి ఆహ్వానించి గౌరవించి ఒక విన్నపం చేస్తున్నారు.
ఈ కడప జిల్లాలో వాళ్ళకు కళ్యాణ మండపం కట్టుకోవడానికి, అదే రకంగా చౌడేశ్వరి దేవస్థానం కట్టుకోవడానికి స్థల కేటాయింపు గురించి స్థానికంగా తెలుగుదేశం అభ్యర్థి మొట్టమొదటిసారిగా ఈ నియోజకవర్గంలో గెలిచినారు. ఆమెకు కూడా మనస్ఫూర్తిగా మా తొగటి వీర క్షత్రియ సంఘం తరఫున అభినందనలు, శుభాభినందనలు తెలుపుతున్నాను, శుభాకాంక్షలు తెలుపుతున్నాను. తెలుగుదేశం ప్రభుత్వము, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వమే ఈ రాష్ట్రంలో అధికారాన్ని నిన్నటి రోజున ప్రమాణ స్వీకారానంతరం కొనసాగించబోతోంది. వచ్చే 5 ఏళ్ళు అధికారంలో కూడా ఉంటాం. ఆ అధికార పార్టీలో సభ్యుడైనటువంటి నేను స్థానికంగా ఉన్నటువంటి ఈ జిల్లా మంత్రితో కావచ్చు, అదే రంగా స్థానిక ఎమ్మెల్యేతో కావచ్చు పూర్తి స్థాయిలో సమన్వయం చేసుకొని వాళ్ళకు కూడా మా కులం తరఫున రిప్రజెంట్ చేసి 100కు 100% వాళ్ళ స్థల కేటాయింపు చేసేటువంటి కార్యక్రమం అమలు చేస్తామని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో విజయవంతంగా వాళ్ళ స్థల కేటాయింపు ఈ ప్రభుత్వ హయాంలోనే చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ దిశగా వచ్చే రోజుల్లో స్థానిక ఎమ్మెల్యేతో కూడా మాట్లాడతాము, స్థానిక మంత్రితో, జిల్లా మంత్రితో కూడా మాట్లాడతాము. మా అధినేత చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా తీసుకువేసి దాన్ని పరిష్కరిస్తామని చెప్పేసి కూడా తెలియజెప్తున్నాను. అంతే స్థాయిలో మన్ను ఇక్కడికి పిలిచి ఆదరించినటువంటి పరిస్థితుల్లో వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతాను. గత ప్రభుత్వాలు మిన్నకుండిపోయినాయి. ఈ రోజున చేనేతలు అనేవాళ్ళు కరువు అవుతాయేటువంటి పరిస్థితి, కనుచూపు మేరలో అంతరించిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి జౌళి శాఖ కావచ్చు, హ్యాండ్లూమ్స్ కావచ్చు, అనంతపురం సత్యసాయి జిల్లాకి కేటాయించినారు మంత్రివర్గంలో కూడా. పూర్తి స్థాయిలో చేనేతలకు అండదండగా ఈ ప్రభుత్వం ఉండబోతోందని చెప్పేసి కూడా ఈ వేదిక మీద నుంచి చేనేత వర్గాల్లో ఉన్నటువంటి కేవలం తొగటి వీర క్షత్రియులకే కాదు అన్ని ఉపకులాల వాళ్ళకు కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజెప్తాను. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది, చేనేతలు కాపాడుకోవాలనే ఆలోచన ఉంది, చేనేతల జీవితాల్లో మార్పులు తీసుకురావాలనే ఆలోచనకి కట్టుబడి ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. శ్రీ చౌడేశ్వరి దేవి మాత ఈరోజు 10వ తరగతి విద్యార్థుల ప్రోత్సాహ బహుమతుల కార్యక్రమము కడప ప్రెస్ క్లబ్లో తోటవీర క్షత్రియ సంక్షేమ సంఘం కడప నగర శాఖ నుంచి జరుగుతుంది. ఈ కార్యక్రమానికి 45 మంది మెరిట్ స్టూడెంట్లను జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సెలెక్ట్ చేయడం జరిగింది. మొదటి మార్కులు 588 స్టార్ట్ అయ్యి 518తో క్లోజ్ అయింది. మొత్తం 45 మంది, దాదాపు 35 మండలాల నుంచి వచ్చారు. రాజంపేట నుంచి, కోడూరు నుంచి మాత్రమే రాలేదు. అక్కడ రాజంపేట నుంచి ఒక అప్లికేషన్ మాత్రమే వచ్చింది. ఏది ఏమైనా కానీ ఈ కార్యక్రమము మేము 12 సంవత్సరాలుగా మా సంఘం తరపున విజయవంతము చేయడం జరుగుతుంది. ఈ స్ఫూర్తికి కారకులైన దాతలకు వారందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాము. ఇక పోతే మేమిచ్చేది వారికి చాలా స్వల్పమైనా కానీ దీన్ని స్ఫూర్తిగా తీసుకొని వారు ఉన్నత శిఖరాలకు పోయేదానికి బాట వేస్తుందని మేము మా సంఘం తరపున భావించి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. వారు ఉజ్వల భవిష్యత్తుతో ముందుకు సాగాలని మరీ కోరుకుంటూ ఈ కార్యక్రమం విజయవంతం చేసిన విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు, ఈ కార్యక్రమానికి మేము పిలవగానే వచ్చినటువంటి కదిరి శాసనసభ్యులు కందికుంట వెంకట ప్రసాద్ గారికి మరియు రాష్ట్ర అధ్యక్షులు వీరాంజనేయ ప్రసాద్ గారికి, అలాగే జిల్లా అధ్యక్షులు బండారు సూర్యనారాయణ గారికి, తదితరులకు అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమాలు మున్ముందుగా కూడా మంచిగా చేసి ఈ సంఘాన్ని మరింత బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తామని మీ ద్వారా మన వాళ్ళందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.